శ్రీకాకుళం పట్టణానికి కూటువేత దూరం ఉన్నటువంటి రాగోలు ఒకప్పుడు పచ్చని పల్లె వాతావరణం, వ్యవసాయ సేద్యత ఆధారితమైనటువంటి ఈ పరిసర ప్రదేశాల్లో 2009లో జెమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈరోజు జెమ్స్ ఐకాన్గా చెప్పుకునే రాగోలు పరిసర ప్రాంతాలన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ ఉన్నటువంటి కల్టివేషన్ చెరువులన్నీ కూడాను పొల్యూట్ అయి జెమ్స్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య కారణంగా ఈరోజు వ్యర్థ పదార్థాలను యథేచ్ఛగా పొలాల్లోకి అదేవిధంగా చెరువుల్లోకి వదిలేయడంతో ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను అంటే ప్రాణాంతక రోగాలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో జీవించే పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఈరోజు వారి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం, వారి ఆ గ్రామానికి సమీపంలో ఈ చెరువులో చేపలు పెంచుకునేందుకు వారు అనుమతిచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు మాత్రం సుమారు 2 లక్షల రూపాయల చేపలు కూడా వేయడం జరిగింది. వేసిన చేపలు ఏపుగా పెరిగిన నేపథ్యంలో అవి నేడో రేపో వేటాడి వాటిని అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనం చూస్తున్నాం చేపలన్నీ కూడా ఇలాగ చనిపోయి తేలిపోయి ఉన్నాయి. దీని అంతటికి కూడాను జెమ్స్ యాజమాన్యం ఆసుపత్రికి సంబంధించిన ప్రాణాంతక వ్యర్థ పదార్థాలు లేకుండా యథేచ్ఛగా హాస్పిటల్కి ఏదైతే చేస్తున్నటువంటి ఆపరేషన్లు కావచ్చు, ఇతరత్ర వైద్యం కావచ్చు, ఇటువంటి వ్యర్థ నీటి పదార్థాలను ప్రాణాంతకమైనటువంటి ఆ పదార్థాలను విడిచిపెట్టినటువంటి నీరు ఇందులో రావడమే దీనికి కారణం. ఇలా చనిపోయిన మత్స్య సంపదతో పాటు ఆవాసం ఉంటున్నట్టు ఆ ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్వం నుండి కట్టుకున్న ఇల్లు. అక్కడ స్వచ్ఛమైన నీరు దొరికే పరిస్థితి కాకపోతే భూగర్భ జలాలు కూడాను కలుషిత కావడంతో ప్రస్తుతం నీరు కూడా తాగే పరిస్థితి లేదు. కొనుక్కొని నీరు తాగాల్సిన పరిస్థితి. జెమ్స్ హాస్పిటల్ వచ్చింది, ఉపాధి కలుగుతుంది, తమ పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఆశపడినటువంటి రిమ్స్ ఏదైతే రాగో ప్రజలకు మాత్రం ఈరోజు ప్రాణ సంకటమైనటువంటి పరిణామాలు జెమ్స్ యాజమాన్యం తెస్తున్నాయని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆది నుండి కూడా జెమ్స్ యాజమాన్యం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యం ధోరణిపై పోరాటం సాగిస్తున్నటువంటి స్థానికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక హాస్పిటల్ వచ్చింది, శరవేగంగా రాగోలంటే జిల్లాలో ఎక్కడైనా కూడాను పరిచయం లేనటువంటి ప్రదేశంగా మారింది. ఇతరత్ర ప్రాంతాల నుండి ఆవాసం ఉంటున్నారు, కానీ ఆవాసయోగ్యం కాని ప్రదేశంగా రాగోలు మారిందంటే వాస్తవం. మీ ఆర్టీవీ వారికి అందరికీ మా ధన్యవాదాలండి. ఈరోజు రాగోలు గ్రామం అనేసరికి చాలా పీస్ ఆఫ్ వాతావరణం ఉండేది, కానీ ఈ జెమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా వ్యర్థ పదార్థాలు అవన్నీ రిలీజ్ ఆ జెమ్స్ హాస్పిటల్ వచ్చింది, సంతోషం, అందరికీ ఉపాధి కలుగుతుంది, హాస్పిటల్లో అందరికీ సరైన వైద్యం అందుతుందన్న సంతోషం అయితే ఉంది. కానీ పూర్వం నుంచి మేము చుట్టుపక్క స్థిర నివాసం ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రం వాళ్ళు వ్యర్థ పదార్థాలు ఒక కొర్లగొండం అనే చెరువులోకి రిలీజ్ చేయడం వల్ల దీన్ని ఆధారంగా అగ్రికల్చర్ 350-400 ఎకరాలు రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. స్థిరంగా ఉండేవాళ్ళు ఈ పొల్యూషన్ వల్ల గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారనే భయాందోళనలో మేము ఉన్నాం. కానీ ఈ పరిణామాల గురించి యాజమాన్యానికి మీరు విన్నవించుకున్న విన్నపాన్ని ఎప్పుడైనా వారు పట్టించుకున్నారా? కనీసం ఆ పరిగణలోనూ ప్రత్యామ్నాయం చూపుతాను సమాధానం ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడూ లేదండి. యాజమాన్యంకి ఎన్నోసార్లు దీని మీద పోరాటం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ వెళ్ళాయి. వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి అవన్నీ వీళ్ళు కవరింగ్ చేసుకొని వస్తున్నారు. దీని మీద త్వరలో పెద్ద యాజిటేషన్ ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ లోపల ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పొల్యూషన్ వాటర్ బయటికి రిలీజ్ అవ్వకుండా లోపల ఒక రీసైక్లింగ్ ప్లాంట్ తయారు చేసుకొని బయటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారం ఆగుతున్నారు. తర్వాత ఎప్పుడైతే నైట్ రిలీజ్ చేసేస్తున్నారు ఆ వాటర్ వల్ల ఈరోజు మీరు చూశారు మీ కళ్ళతో, ఫుల్ ఎవిడెన్స్. ఆ చేపలు చనిపోయి ఆ కొనుక్కునే ఆ చేపలు ఆ ఓనర్ ఏమవ్వాలి? ఆ కలుషిత నీరు కారణంగా చేపలే చనిపోయి పొరపాటున గనక ఏ పశువులు గనక నీరు తాగినా ఒకవేళ వినియోగించుకోవడానికి ఎవరైనా ఇక్కడ నీరు తీసుకే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతేనా? అసలు ఈ చెరువు ప్యూరిఫై వాటర్ అండి. రాయిపోడ వాళ్ళు పశువులు నీళ్ళు తాగేవి, అందరూ చెరువులో స్నానం చేసేవాళ్ళు, ఊరిలో రజకులందరూ బట్టలు ఉతికేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితి అండి. ఆ రజకులు కూడా గ్రామ పెద్దలకి వెళ్ళి కలిశారండి. బాబు బట్టలు ఉతకలేకపోతాను, నల్లగా అయిపోతాను, ఈ బట్టలు మా తాలూకా ప్రొఫెషను, మా చాకల వృత్తి మానుకోవాలా ఏటైనా వాళ్ళందరూ అడిగారండి. మరి ఏంటి నిర్లక్ష్యమో ఎవరి నిర్లక్ష్యమో తెలియదండి, పట్టించుకోవడం లేదండి. ఒకప్పుడు వాడుకలకు చెరువుగా ఉన్నట్టు కొర్లగొండం చెరువు ఈరోజు మాత్రం కలుషిత వాటర్తో నిండిపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి వ్యాధులతో పాటు రైతులకు సాగునీరు కూడా ఉపయోగపడవండి. ఈ వాటర్ భూగర్భ జలాల వల్ల ఈ చుట్టుపక్క హౌసెస్ ఉన్నాయండి,
దాని pH వాల్యూ కూడా పడిపోయింది. అందరూ మినరల్ వాటర్ కొనుక్కుంటున్నారు, మినరల్ వాటర్ ప్యూరిఫై వాటర్ పెట్టుకుంటున్నారు. తర్వాత దీని వెనక కొన్ని భూములు ఉన్నాయి, లేఅవుట్లు వేస్తున్నారు. ఇప్పుడు అది ఎవరు అడగడానికి రావట్లేదు ఆ భూములు. ఎందుకంటే దీన్ని చూసి అక్కడ పొల్యూషన్ అట్ట కదా మేము కొనమని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. రైతులు ఏదో కష్టంకో సుఖంకో 5 సెంట్లో 10 సెంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళో లేదా ఇల్లు కట్టుకు అమ్ముకుంటే వాళ్ళు ఎవరు రావట్లేదు దీనివల్ల. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే జెమ్స్ హాస్పిటల్ వచ్చిందని వారికి ఉపాధి కలుగుతుంది, ఈ పరిసర ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారో వారందరికీ మాత్రం కనుచూపు మేరలో ఒక విస్మ సమస్య వారిని వెంటాడుతుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యర్థ పదార్థాలు యథేచ్ఛగా బాహ్య ప్రపంచం విడిచిపెట్టడం, అందులో భాగంగానే గ్రామ సమీపంలో నుండి ఈ చెరువులు విడిచిపెట్టి ఆ చెరువులో చేపలు పెంచినటువంటి రైతు మనతో ఉన్నారు. ఏమాత్రం వెచ్చించి చేపలు వేసావు, ఇప్పుడు చేపలు చూస్తే ఏపుగా పెరిగాయి, అవి అమ్ముకుంటే ఏమాత్రం లాభం వచ్చేది, ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ నష్టం ఎవరిస్తారు అనుకో? మేమైతే సార్ ఒక ₹1,00,000 పెట్టుబడి చేసి పిల్లలు కొని వేసాం సార్. మేము అదే కానీ పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మితే ఇది పెట్టుబడి కాక ఒక ₹1,50,000 1,75,000 వరకు మాకు వచ్చేది సార్. కానీ అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే జేమ్స్ హాస్పిటల్ కలుషిత వాటర్ ఇందులో కలవడం వల్ల మా చేపలన్నీ చనిపోయాయి. అందుకు మాకు చాలా బాధగా ఉంది. దీనికి ఏదైనా సరైన మార్గాన్ని ఆ హాస్పిటల్ యాజమాన్యం ఎంచుకొని ఆ వాటరు జేమ్స్లో కలుషితమైన వాటర్ ఇందులో పడకుండా వాళ్ళు ఏదైనా సపరేట్గా ఒక ట్యాంకు లేకపోతే ప్యూరిఫై అంటున్నారు, ట్యాంక్ అంటున్నారు కదా, అలాంటి తయారు చేసుకుని అందరూ స్టాక్ చేసుకుంటే మంచిది సార్. కానీ అది చేపల వేటకి, చేపల పెంపకానికి అనువైన ట్యాంక్ అనే కొన్నావు. ఈ వ్యర్థ పదార్థాలు ఎప్పటి నుండి ఇటువైపు వదులుతున్నారు విషయం తెలిసే ఈరోజు చేపలు అందులో పెంపకానికి వేసావా? ఇదివరకు మాకు తెలియదు సార్. 6-7 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇందులో చేపలు పెంచుతూ ఉండగా. 5-6 సంవత్సరాల క్రితం అయితే మంచి వాటర్ సార్ ఇది. కానీ ఇప్పుడే రాను హాస్పిటల్ వ్యర్థ పదార్థాలు వాటర్ కలిసి వచ్చిన తర్వాత ఇది పొల్యూషన్గా తయారయ్యి చేపలను చనిపోవడం జరుగుతుంది సార్. చూస్తే కనుక ఒక వాడుకలు చెరువుగా ఉండి రజకులు బట్టలు ఉతుక్కోవడం, అదేవిధంగా రైతులు పశువులు వాడుకలు నీళ్ళకు వినియోగించుకున్నట్టు చెరువు ఈరోజు పూర్తిగా కలుషితం కావడంతో వేసిన చేపలన్నీ చనిపోయి రాగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతారు. చూస్తే ఈ పరిణామాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? జెమ్స్ హాస్పిటల్కి కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకునే రాగోలు ఈరోజు భవిష్యత్తులో ఆవాసయోగ్యంగా పనికిరాదు అన్నటువంటి పరిణామం ఉందా? చాలా భయభ్రాంతులతో ఈ జనాలు అందరూ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కానీ ఇక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న జనాలు కానీ చాలా భయభ్రాంతులు చెందుతున్నారండి. ఎందుకంటే ఈ పొల్యూషన్ అయిపోయిన వాటరు బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేయాలంటే భయం. లేదంటే ఇక్కడ వాటర్ ఇక్కడ ఇల్లు కట్టుకునేవాడు ఆ బోర్ తీసుకొని అదే బోర్లో వాటర్ మన ఇంటికి సరిపడా వాటర్ తాగునీటికి వాడాలంటే భయం. రేపు పొద్దున్న ఆ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అదే కలుషితం అయిపోయి కిడ్నీ వ్యాధులు సంబంధిత వ్యాధులన్నీ వస్తాయి, రావడానికి చాలా అవకాశం ఉంది. తర్వాత ఈ జెమ్స్ హాస్పిటల్లోకి మా దృష్టిలో మా కుర్రోళ్ళందరం కానీ గతంలో రైతులం కానీ పెద్దలం కానీ అందరం ఎన్నోసార్లు పోరాట పట్టికతో వెళ్ళామండి. ఇది అలా నీరు కారిపోవడమే తప్ప ఈరోజు మీ ద్వారా మా ఈ మీడియా ద్వారా మాకు ఎంతో మాకు న్యాయం జరుగుతుందని. జెమ్స్ హాస్పిటల్కి కూటువేది దూరంలో ఉన్న గూడెం చెరువు ఉంది. ఆ చెరువు వైపు కాలువ తవ్వకుండా ఇటువైపు తవ్వడానికి కారణం ఆయనకి ఏమైనా స్థానికుల నుండి బలం ఉందా, లేకపోతే మీ తాలూకా చేతకాంతనంగా వాళ్ళు భావిస్తున్నారు? రైట్ అండి. ఇది మా పెద్దలు మా గ్రామ ప్రజలు మంచితనాన్నే ఆసరాగా వినియోగించుకొని వాళ్ళు మా అదే ఇంతకు మీరు అడిగిన చెప్పినట్టుగా గూడెంకి ఇంతకు ముందు వెళ్ళేదండి వాటర్. అదే గూడెం ప్రజలందరూ వాళ్ళు యథేచ్ఛగా ఫైట్ చేసి వాళ్ళకి రాకుండా ఆపి ఈరోజు మా చెరువు వైపుకి వీళ్ళు మళ్లించారండి. ఈ చెరువుకి ఈరోజు రావడానికి కారణం అదేనండి, ప్రధాన కారణం అదేనండి. మరి ఇప్పుడప్పుడే ఆ వాటర్ మళ్ళీ అవకాశం ఏమైనా కనిపిస్తుందే? మీలో ఒక ఐక్యత ఏర్పడుతుందా? ఇప్పుడిప్పుడే మా యువతలో మా ఇది వచ్చింది, చైతన్యం వచ్చింది. ప్రజలందరినీ మూకుమ్మడిగా తీసుకొని వెళ్ళి గ్రేట్ల ముందు ధర్నా చేయడం, వీలైతే అవసరమైతే జెమ్స్ హాస్పిటల్ మొత్తాన్ని ముయ్యడానికనే మేము ఈ ధీటుగా మేము వెళ్తామండి. ఈసారి చూస్తే కనుక రాగోల్ ప్రజల ఆవేశం కట్టలు తెంచుకోకముందే యాజమాన్యం కనుక అప్రమత్తమై ఈ సమస్యకు ఒక పరిష్కారం తెస్తే తప్ప ఈరోజు వీరికి వచ్చినటువంటి ఈ ప్రాణాంతక సమస్య నుండి మాత్రం ఐక్యతంగా పోరాడతాం. గతంలో గూడెం చెరువుకి వెళ్ళవలసినటువంటి ఈ వేస్ట్ వాటర్ని ఆ గ్రామస్తుల పోరాటంతో ఆ వాటర్ని ఇటు మళ్లించడం జరిగింది. ఈరోజు ఆ సమస్య రాగోలు గ్రామస్తులుగా మారింది. ఇలాగ చేపలు చనిపోతున్నాయి కదా, ఒకప్పుడు వాడుకల చెరువు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోవడానికి గల జెమ్స్ యాజమాన్యం కారణంగా ఈరోజు ఈ పరిసర ప్రాంతం ప్రజలు ఎటువంటి వేతనలు పడుతున్నారు? సార్, ఆర్టీ వారికి ధన్యవాదాలండి. ఈ చెరువు మీద ఎన్నాళ్ళ నుంచో పోరాటం జరుగుతుందండి. ఇది కేవలం 2009లో స్టార్ట్ అయింది. 2015 నుంచి ఇప్పుడు ప్రస్తుత యాజమాన్యం అనేది టేకప్ చేసుకున్నారు.
చేసుకున్న తర్వాత గూడెం చెరువుకి వాటర్ వెళ్ళేది. వాళ్ళు మూకమ్మడిగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అటు ఆపేసి మాకు మళ్ళించారు సార్. దీనికి వంశధార కెనాల్ ఉంది సార్. దీనికి వంశధార కెనాల్ వల్ల వాటర్ రావడం వల్ల దానిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షాకాలం వచ్చేసరికి దమ్ముల్లోని వాటర్ అనేది ఈ మిక్సింగ్ చేస్తున్నారు. చేసేయడం వల్ల ఇందులో కలుషితం అయిపోయిన తర్వాత రైతులకు కూడా చేయిలు పొక్కుపోవడం, ఉడుపులు పొక్కుపోవడం జరుగుతున్నాయి. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలు పండించే పంట కూడా కేవలం 20 బస్తాలకు కూడా దిగిపోయే పరిస్థితి కూడా ఉంది. తర్వాత దీని మీద పోరాటం చేసిన తర్వాత మా చిన్నాన్న గారు, అదే మా పిన్ని గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది, సీఎం గారికి ఇవ్వడం జరిగింది, రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారికి కూడా దీని గురించి తెలుసు, నివేదిక తెచ్చుకున్నారు. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మొత్తం నివేదికలు ఉన్నాయి. దాన్ని ఏం చేశారంటే ఇది ఒక కేవలం కుటుంబ గొడవ కింద చేసుకున్నారు తప్ప దీనికి మాకైతే అభ్యంతరం లేదు. జెమ్స్ యాజమాన్యం నమ్మబలికించే మాట్లాడుతారు, లోపల మేము రీసైక్లింగ్ చేసి వాటిని వదులుతున్నాం అంటాం. అందులో వాస్తవం ఏమైనా ఉందా? అదే ఏప్రిల్ 29వ తేదీన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మేడం గారు కూడా దీని మీద పేపర్ స్టేట్మెంట్ కూడా సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది సార్. మేము చేసేస్తాము, చెందుతామని చెప్పారు, కానీ దాని ఏటి కూడా లోపల అవ్వట్లేదు సార్. ఇమీడియట్ మొత్తం బయట వదులుతున్నారు సార్. ఇది ఈ మధ్యకాలంలో 4 days నుంచి మొత్తం మడ్డిలాగా, ఒక బ్లాక్ మడ్డిలాగా వచ్చిందండి. నేను నిన్నే చూశాను ఇది, ఈ చేపలు చనిపోవడం కూడా వెంటనే పంచాయతీ సంబంధించిన కార్యదర్శికి నేను ఇన్ఫామ్ చేశాను. భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించబోతున్నారు? ఈ సమస్య నుండి బయటపడేందుకు రాగోలు పరిసర ప్రాంతం ప్రజలందరూ అంటే గతంగా ఉన్నటువంటి జీవనం సాగించేందుకు ఎటువంటి ఐక్యతను కూడగలరు సార్? ఈ పోరాటం అయితే ఆపడం జరగదు సార్. ఇంకోటి కూడా రాగోలు పంచాయతీ ప్రజలకి పెద్దలకు కూడా చెప్పేది ఒకటే, దీన్ని పొలిటికల్గా తీసుకోకండి, గ్రామ ప్రజల కోసం తీసుకోండి. మన పంచాయతీలో ఒక సంస్థ వచ్చిందంటే మన పంచాయతీకే గొప్పతనం, ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉంటాయి. కానీ దీన్ని పొలిటికల్గా తీసుకోకుండా ఒక గ్రామానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని, ఈ పంచాయతీకి సంబంధించిన ఇష్యూగా తీసుకొని దీని మీద పెద్దలు కూడా వచ్చి పోరాటం చేయాలని మా ఆకాంక్ష. అది పెద్దలు కూడా గౌరవించి ఇది రాకపోతే ఇది కుర్రవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. యూత్ తీసుకుంటాం, దీన్ని ఇట్టి పరిస్థితి ఆపే పరిస్థితి అయితే ఉండదు. మేము ధర్నా చేసేనా దీన్ని ఆపేయడానికి కూడా మేము వెనకాడే పరిస్థితి కూడా ఉండదు సార్. రాబోయే తరాలకి మీరే ఇనిషియేట్ తీసుకొని ఈ సమస్య పరిష్కరించుకుంటారా? గ్రామస్థ పెద్దలు కానీ ఏమైనా పొలిటికలైజ్ చేస్తే సార్, గ్రామ పెద్దలు దీని ద్వారా ఇది చూసిన తర్వాత కూడా ముందుకొచ్చి మనందరం కలిసి వెళ్దామంటే ఓకే సార్. లేదు అనుకుంటే మేము యువతంతా కూడా, ఎందుకంటే ఇది ముందుకు వెళ్ళవలసింది యువతరం సార్. నేను ఆ రిపోర్ట్లో కూడా చూశాను, అంటే మా అన్నయ్య చెప్పారు నాకు, నెక్స్ట్ 10 yearsకి ఇంకా శ్మశానంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని రిపోర్ట్ కూడా ఉంది సార్. ఇది ఉదాహరణంగా ఇందులో ఇంత జరిగినప్పుడు కూడా పెద్దలు కళ్ళు తెరవకపోవడం కారణం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. లేదా వాళ్ళు కళ్ళు తెరవకపోతే మాత్రం మేమైతే మాత్రం ఆగే పరిస్థితి లేదు. మేము గ్రామంలో యువత కానీ పెద్దలు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి కూడా వాళ్ళకి తెలియజేసే పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని వాళ్ళు ముందుగా తెలుసుకొని దీని మీద యాక్షన్ తీసుకుంటే ఓకే, లేదనుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, సెంట్రల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. గ్రామం అంతా కలిపి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే ఒక యాజమాన్యానికి భుజం కాయకూడదు సార్. ప్రజలు కూడా ముఖ్యం. ప్రజలుంటే కదా ప్రభుత్వాలు ఉన్నాయి, రైతు ఉంటే కదా ప్రజలు ఉన్నారు. రైతు పండిస్తే కదా ఈరోజు నోటి కడుకు ముద్ద వస్తుంది. ఆ రైతు ఈరోజు నాశనం అయిపోతుంది. సుమారు 150 ఎకరాలు పంట సార్ ఇదంతా. ఈ కలుషితమైన నీరు వెళ్తే ఆ బియ్యం కానీ ఒక ఉద్యోగస్తుడు కూడా తిన్నాడు పోతాడు కదా. ఈ చేపలు సార్ ఒకటి చనిపోయి ఎవడో తెలియని వ్యక్తి వచ్చి నిన్నటికి చనిపోయిన చేపలు ఫ్రెష్గా ఉంటాయి, పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్మితే వాడి పరిస్థితి ఏంటి? ఏమవుతాడు? చూస్తే కనుక ప్రస్తుతం జెమ్స్ ఆసుపత్రి వెదజల్లినటువంటి వ్యర్థ పదార్థాల విషయంలో మాత్రం ఈరోజు రాగోలు పరిసర ప్రాంతాలందరూ భయంతో ఆందోళన చెందుతున్నారు. వారు వదిలినటువంటి ఈ విషపూరితమైన వ్యర్థ పదార్థాలు ఈ చెరువులో కలుషితం కావడంతో చేపలైతే చనిపోయి, ఒకప్పుడు వాడుకలు చెరువుగా చెప్పుకున్నటువంటి ఈ చెరువులో చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం కానీ, పశువులు అంటే రైతులు పశువులు నీళ్ళు కానీ వాడుకలు కానీ వినియోగించారు. కానీ అటువంటి పరిణామాల నుండి ఈ చెరువు దూరం కావడంతో ఈరోజు చెరువుకు ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడాను ఈ నీటితో సేద్యం చేసే పరిస్థితి లేనటువంటి దుస్థితి నెలకొనుంది. ఒకవేళ ఈ నీటితో కనుక సేద్యం చేస్తే ఆ పొలాల్లో పనిచేయడానికి వచ్చిన కూలీలకు కూడాను అంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అంటే చర్మానికి సంబంధించినటువంటి రోగాలు కానీ అంటినటువంటి పరిణామాలు చోచుకునే నేపథ్యంలో వ్యవసాయం కూడా చేయడానికి రైతులు చూపగా ఈరోజు బంజరు పారిపోయే పరిస్థితి. ఇటువంటి వ్యవసాయ ఆధారిత పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు జెమ్స్
హాస్పిటల్ వెదజల్లుతున్నటువంటి వ్యర్థ పదార్థాల కారణంగా రాగోలు పరిసర ప్రాంతాల్లో ఆవాసాలు ఉండేందుకు కూడాను ఆవాసయోగం కానటువంటి ప్రదేశంగా మారబోతుంది. వాడుకులు చెరువుగా చెప్పుకున్నటువంటి ఈ చెరువులో నీరు కలుషితమే దానికి ప్రత్యక్ష తార్కాణం. ఈ పరిసర ప్రాంతాల్లో ఆవాసం ఉన్నటువంటి ఇళ్లలో బోరు వేస్తే స్వచ్ఛమైన నీరు వచ్చేది. కానీ గత 5 ఏళ్ళలో మాత్రం భూగర్భ జలాలు కూడాను కలుషితమై ఈరోజు ఇంట్లో నీళ్లున్నా కూడా తాగడానికి పనికిరాని పరిస్థితి. దీని అంతటికీ జెమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ఈ విషయాన్ని మాత్రం గ్రామ సమస్యగా తీసుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్య పరిష్కారం దిశగా పోరాటం చేయాలి తప్ప ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తే భవిష్యత్ తరాల కోసం యువతంతా ముందుకొచ్చి అవసరమైతే ఇప్పటికే ప్రధానమంత్రికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. కేంద్ర మంత్రి అదేవిధంగా నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రికి కూడా తమకు వచ్చినటువంటి కష్టంపై విన్నవిస్తాం. కానీ ఈ విన్నపం విషయంలో గ్రామం ఏకతాటి మీద లేకపోతే మాత్రం వారు పొలిటికల్ చేయాలని భావించిన ఈ సమస్యపై అలుపెరగని పోరాటం చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేటందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తమ ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయాన్ని పరిగణన తీసుకున్నట్టు జెమ్స్ హాస్పిటల్ యాజమాన్యం లోపల ఈ వ్యర్థ పదార్థ నీటిని మాత్రం రీసైక్లింగ్ చేసి ప్యూర్ వాటర్ బయటకు వదులుతారా లేకపోతే రాగోలు ప్రజల ఆగ్రహానికి గురవుతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.